Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఆసక్తికరంగా మారుతున్నాయి తమిళనాడు రాజకీయాలు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపైన ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది టీవీకే. టీవీకేకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించినటువంటి వైనాన్ని మనం గమనించాలి. ప్రధానంగా టీవీకేను అధికారంలోకి రాకుండా అడ్డుకుంటున్నారని బీజేపీ పైన కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తుంది. కేంద్రం గవర్నర్ వైఖరికి నిరసనగా చెన్నైలో ధర్నా చేపట్టనున్నారు కాంగ్రెస్ నేతలు. టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై నేతృత్వంలో ఈ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కేంద్రం చేతిలో గవర్నర్ కీలుబొమ్మగా మారి ప్రజా తీర్పును అగౌరవపరుస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తుంది. గవర్నర్ వైఖరి మార్చుకోకపోతే తమిళనాడులో బంద్ చేస్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. మొత్తం మీద ఓవైపు ప్రభుత్వ ఏర్పాటు వైపు టీవీకే ప్రయత్నాలు చేస్తున్న గవర్నర్ దగ్గర నుంచి వస్తున్నటువంటి కొన్ని అబ్జెక్షన్స్ వల్ల ప్రభుత్వం ఏర్పాటు మాత్రం ఇంకా సంక్షోభంలోనే కొనసాగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. తాజాగా గవర్నర్ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. తమిళనాడు బంద్ చేపట్టనున్నారు కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు కేంద్రం, అదేవిధంగా కేంద్రం చేతిలో ఉండేటువంటి గవర్నర్ అడ్డుకుంటున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, అసలు తమిళనాడులో పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటు పైన ఒకవైపు ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ గా మారుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు కాంగ్రెస్ పార్టీ బంద్కు పిలుపునిస్తున్నటువంటి పరిస్థితులు, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజ్, తమిళనాడులో క్షణక్షణానికి కూడా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఏర్పాటు అంశంలో కూడా అనేక ఆటంకాలను గత 3 రోజులుగా మనం చూస్తున్నాం. అయితే మరొకసారి ఈ రోజు ఏదైతే తమకు కలిసి వచ్చేటువంటి పార్టీల మద్దతు కోరుతున్నారు విజయ్, పూర్తి స్థాయిలో వారితో సంప్రదింపులు నిరంతరం కొనసాగుతుంది. అయితే ఈ రోజు వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని కూడా ఈ రోజు వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వారు మద్దతు తెలిపితే కనుక పూర్తి స్థాయిలో విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టుకున్నట్టు మనం చూడాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రస్తుతం ఏదైతే తమిళనాడులో టీవీకే విజయ్ ని కూడా ప్రమాణ స్వీకారం చేయకుండా గవర్నర్ అడ్డుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ అయితే ఆ గవర్నర్ చేత కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా టీవీకే గెలిచినప్పటికీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడము, ప్రభుత్వం ఏర్పాటుకు మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా పలు సందర్భాల్లో గవర్నర్ ని కలిసినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ లేదు, మ్యాజిక్ ఫిగర్ తో రావాలి, ఎమ్మెల్యేలతో సంతకాలతో రావాలని చెప్పేసి కూడా అనేక మెలికలు పెడుతున్నారు గవర్నరు. ఇది పూర్తి స్థాయిలో బీజేపీ తెర వెనుక కూడా ఈ డ్రామా అంతా ప్లే చేస్తుందని చెప్పేసి కూడా ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం టీవీకేకు మద్దతు తెలిపినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దీనిపైన కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుందని చెప్పవచ్చు. ఈ రోజు మనం చూసుకుంటే చెన్నైలో పూర్తి స్థాయిలో ధర్నా నిర్వహించాలని చెప్పి ధర్నా చేస్తారని చెప్పవచ్చు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సెల్వ పెరుంతగై ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ నిరసన కార్యక్రమం 11 గంటలకు ప్రారంభం కాబోతుందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో చెన్నైలో ఉన్నటువంటి ఇప్పుడు మాజీ మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ ప్రజెంట్ గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో పాటుగా మాజీ మంత్రులు, ఏఐసీసీ సభ్యులు అందరూ కూడా 11 గంటల ప్రాంతంలో మనం చూసుకుంటే చెన్నైలోని అన్నా సాలై తారాపూర్ టవర్ సమీపంలో కూడా పూర్తి స్థాయిలో ధర్నా చేపట్టడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. దీనికి నిరసనగానే కేవలం అయితే టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి టీవీకే పార్టీని అధికారంలోకి రాకుండా కేవలం ఏదైతే కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిందనో లేకపోతే ఇంకే రాజకీయ కారణాలు ఏమున్నాయో తెలియదు కానీ పూర్తి స్థాయిలో ఒక పార్టీని అడ్డుకోవాలంటే ప్రజా తీర్పుని ఇక్కడ వ్యతిరేకిస్తోంది బీజేపీ ప్రభుత్వం. తెర వెనుక ఈ వ్యవహారం అంతా నడుపుతున్నారనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరోపణ. ఏది ఏమైనప్పటికీ కూడా గవర్నర్ సూచిస్తుంది ఏంటంటే మెజార్టీ లేదు కాబట్టి మెజార్టీ సభ్యులు సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీ దగ్గర ఉన్న సంఖ్యాబలం ఏంటన్నది పూర్తి స్థాయిలో గవర్నర్ పలు దఫాలుగా కూడా విజయ్కి సూచించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సాధారణంగా ప్రభుత్వం ఏదైతే ఇప్పటికే ఎన్నికల కోడ్ కూడా ఉన్నటువంటి నేపథ్యం నూతన ప్రభుత్వం ఏర్పాటు మరింత సమయం పట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఒకవైపు వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఘర్షణలు మనం చూసాం. తమిళనాడులో అలాంటివి జరగకుండా, ఆందోళన కార్యక్రమాలకి జరగకుండా శాంతి భద్రతలు ఎలా పర్యవేక్షిస్తున్నారు? కేంద్ర బలగాలతో ఎలా మోహరించడం జరిగింది తాజా పిలుపుతో? రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఇక్కడ హంగు ఏర్పడిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో రాజకీయాలు అంటే ఎప్పుడైనా కూడా అవాంఛనీయ సంఘటన జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు కొనసాగుతుంది. ఎన్నికల కోడ్ ప్రస్తుతం ఇంకా అమల్లోనే ఉంది కాబట్టి నూతన ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఇటు మనం చూసుకుంటే స్టాలిన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఇక్కడ కొనసాగుతూ ఉంటారు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఇలాంటి ధర్నాలకు కానీ వీటికి కానీ అనుమతి ఉండదని చెప్పాలి. ఎందుకంటే కోడ్ ఇంకా అమల్లో ఉంటుంది కాబట్టి ఈ ధర్నాలు వాడించడానికి అనుమతి ఉండదు. ఏ స్థాయిలో మరి ఎలా
వీరు ధర్నా నిర్వహిస్తారో పూర్తి స్థాయిలో వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరోపక్క మనం చూసుకుంటే ఒకవేళ ఇప్పుడు పూర్తి స్థాయిలో గవర్నర్ స్పందించి వెంటనే ప్రభుత్వంకి ఆహ్వానించకపోతే కనుక తమిళనాడు బంద్ కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ కూడా కోడ్ ఉన్నప్పుడు ఏ విధంగా వీరు చేస్తారనేది మాత్రం తెలియడం లేదు. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఈ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. నిన్న టీవీకే కార్యకర్తలు కూడా బయటకు వచ్చి కూడా నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక నిరసన వ్యక్తం చేయబోతోంది. అదేవిధంగా బంద్ కూడా పిలుపునిస్తున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కేంద్ర బలగాలు కూడా తమిళనాడులో మోహరించాయని చెప్పవచ్చు. ఎక్కడ కూడా నిరసనలు కానీ వాటిని తెలియజేసేటువంటి అవకాశం లేదు కాబట్టి పూర్తి స్థాయిలో సెక్షన్ కూడా అమల్లో ఉంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి కాకుండా విజయ్ అడ్డుకుంటున్నారంటూ మెరీనా బీచ్ లో కూడా ఆందోళన చేశారు టీవీకే నేతలు నిన్న. సో ఇలాంటి సందర్భంలో తాజా కాంగ్రెస్ ఈ పిలుపులో టీవీకే కూడా భాగస్వామ్యం అయ్యేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి? రాజు నిన్న టీవీకి నేతలు పూర్తి స్థాయిలో బయటకు వచ్చారు. అలాగే సినీ ప్రముఖులు కూడా మద్దతు తెలిపారు. కమల్ హాసన్ తో పాటుగా ప్రకాష్ రాజు మిగతా నేతలందరూ కూడా మద్దతు తెలిపారు. పూర్తి స్థాయిలో ఒక ప్రజా తీర్పును వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ప్రజా తీర్పును గౌరవించడం లేదు. ప్రజలు క్లియర్ కట్ గా కూడా విజయ్ కి ఒక మెజార్టీని ఒక ప్రభుత్వం ఫామ్ చేయమని చెప్పేసి కూడా క్లియర్ గా అతనికి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ప్రజా తీర్పును వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి కూడా ఇటు టీవీకి నుంచే కావచ్చు సినీ ప్రముఖుల నుంచి కూడా పూర్తి స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారు ఖచ్చితంగా విజయ్ సమాన స్వీకారికి ఆహ్వానించాలంటున్నారు. మరోపక్క మనం చూసుకుంటే నేను టీవీకి చేశారు, నిరసన తెలియజేశారు. ఈ రోజు మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇందులో కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న నిరసన వ్యక్తం చేశారు కాబట్టి ఈ రోజు చెన్నైలో పూర్తి స్థాయిలో వీరు నిరసన చేపట్టాలని చూస్తున్నారు. 11 గంటల ప్రాంతంలో కూడా భారీ ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ దిగ్గజాలు ఎవరైతే ఉంటారో ఏఐసిసి ప్రతినిధులతో పాటుగా మాజీ కేంద్ర మంత్రులు ప్రజెంట్ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఈ నేపథ్యంలో కూడా వీరందరితో పాటుగా కూడా భారీ ఎత్తున ఒక నిరసన కార్యక్రమాన్ని తెలియజేయాలి. పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే గెలిచిన పార్టీని ఆహ్వానించకపోవడం పట్ల కూడా అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని ప్రపంచానికంతా దేశంలో అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా నిరసన చేపడుతుందని మనం అనుకోవాలి. పూర్తి స్థాయిలో ఏది ఏమైనప్పటికీ జటిలమవుతోంది ఈ సమస్య. ప్రమాణ స్వీకారం ఇంకా ఆలస్యమైనటువంటి అవకాశం కనపడుతుంది కాబట్టి లెఫ్ట్ పార్టీస్ నుంచి ఈ రోజు వచ్చేటువంటి అభిప్రాయం ఏదైతే ఉంటుందో వారి అభిప్రాయం మేరకే ఈ రోజు పూర్తి స్థాయిలో ఈ రాజకీయాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి క్షణంకి ఒక ఉత్కంఠమైనటువంటి రాజకీయం తమిళనాడులో కొనసాగుతుందని చెప్పవచ్చు. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద తమిళనాడు రాజకీయాలు మాత్రం ఆసక్తికరంగా మారుతున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు పైన ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి టీవీకేకు ఇప్పటికే మద్దతు ప్రకటించింది కాంగ్రెస్. టీవీకేను అధికారంలోకి రాకుండా అడ్డుకుంటున్నారంటూ బీజేపీ పైన కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గవర్నర్ వైఖరికి నిరసనగా చెన్నైలో ధర్నాకు పిలుపునిచ్చారు. టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వా పెరుంతగై నేతృత్వంలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. కేంద్రం చేతిలో గవర్నర్ కీలుబొమ్మగా మారి ప్రజా తీర్పును అగౌరవపరుస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. గవర్నర్ వైఖరి మార్చుకోకపోతే తమిళనాడులో బంద్ చేస్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఇప్పటికే అల్టిమేటం జారీ చేసినటువంటి నేపథ్యంలో సో చూడాలి. మొత్తం మీద గవర్నర్ వైఖరి పైన కేంద్ర ప్రభుత్వం పైన తమిళనాడులో కాంగ్రెస్ రాష్ట్ర శాఖ మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. టీవీకేతో కలిసి తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ అడ్డుకుంటున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.